గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విషయం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం గురించి అధ్యక్ష. భారతదేశంలో రిజర్వేషన్ రహిత దేశంగా సర్వకుల అభ్యున్నతితో సర్వతోముఖంగా ఎదగాలన్నది నా ఆకాంక్ష అధ్యక్ష. అయితే సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు గురైన కొన్ని కులాల అభివృద్ధి కోసం రిజర్వేషన్ ఒక ఊతంగా నిలుస్తున్న క్రమంలో జనాభాలో 6% ఉన్న రజకులకు 2% కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది అధ్యక్ష. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు అధ్యక్ష. రజకుల సామాజిక దీన స్థితిని గమనించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు 1985లోనే కేంద్రానికి రజకులను ఎస్సీ జాబితాలో కలపాలి అని ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ తర్వాత 2018లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా ఎంతో కృషి చేయడం జరిగింది అధ్యక్ష. నాటి నుండి నేటి వరకు కూడా రజకుల ఆత్మగౌరవం కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. నేడు నాకు రాజకీయ ఆశీర్వాదాన్ని ఇచ్చి రజక జాతి ముద్దుబిడ్డనైన నాకు మొట్టమొదటిసారి చట్టసభల్లో గలం విప్పే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. ఈ సందర్భంగా ఆయనకు నా పాదాభివందనాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర రజక జాతి బిడ్డల తరపున రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను కేంద్రానికి పంపవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరొక విషయం, ఈరోజు సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతిని జరుపుకుంటున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా రాష్ట్ర రజకుల తరపున ఈ సభ నుంచి నివాళులర్పిస్తున్నాను అధ్యక్ష.